మీరెందుకు ఒకే హెయిర్ స్టైల్ వేసుకుంటారు, ఈ హెయిర్ స్టైల్ మీకు బాగాలేదు, సూట్ అవ్వలేదు, చేంజ్ చేయండి అని కమెంట్స్ వస్తూ ఉంటాయి. నచ్చింది తింటాను, ఏదైనా నాకు తినబుద్ధి అయిందనుకో, సో క్రేవింగ్స్ని నాపుకోలేను, డెఫినెట్లీ తింటాను. అయినా హెల్దీ స్కిన్ ఉంది అని అంటే. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా ఎలా రెడీ అవుతాను అని మీకు షేర్ చేస్తున్నాను. సో ఎక్కువ మంది ఫంక్షన్స్ అనగానే మొత్తం మేకప్ కొట్టేసుకుంటారు, మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. బట్ అది ఫస్ట్ బాగానే ఉంటుంది మేకప్ వేసుకున్న తర్వాత. కానీ మనం ఇలా కంటిన్యూగా మేకప్ వేసుకుంటే మేకప్లో ఉండే హార్మ్ కెమికల్స్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. మీరు నా స్కిన్ని చూడొచ్చు, కొంచెం కూడా డ్యామేజ్ ఉండదు, ఎందుకంటే నేను మేకప్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయను. జస్ట్ నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్. ఫెయిర్ అండ్ లవ్లీలో కూడా కెమికల్స్ ఉంటాయంటారు, బట్ నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఫెయిర్ అండ్ లవ్లీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్తో ఒక సింపుల్ ఎలిగెంట్ లుక్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మెయిన్గా గర్ల్స్కి చాలా యూస్ఫుల్ వీడియో ఇది. నేను సింపుల్ టిప్స్ చెప్పి మీరు అందంగా కనిపించేలాగా మంచి టిప్స్ చెప్తాను. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో చూడండి. సో నేను రెడీ అవుతాను, నేను ఎలా రెడీ అవుతానో మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక మంచి ట్రెడిషనల్ లుక్ని క్రియేట్ చేద్దాం అనుకున్నానండి. సో మమ్మీ శారీస్ అన్నీ వెతకగా నాకు ఈ రెడ్ కలర్, బ్లూ కలర్ శారీ చాలా బాగా నచ్చింది. మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనిపించింది. నాకు డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ కలర్ అయితే సూపర్ ఉంది. గోల్డెన్ జరీ వచ్చింది శారీ అంతా కూడా. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ మాత్రం నాదే. సో ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ క్రియేట్ చేద్దాము ఈ శారీతో. శారీ డ్రేప్ చేసేసుకున్నానండి. ఆల్రెడీ హెయిర్ కూడా సెట్ చేసుకున్నాను. మీలో చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అయితే రిపీటెడ్గా అడుగుతారు, మీరు ఎందుకు ఒకే హెయిర్ స్టైల్ వేసుకుంటారు, ఈ హెయిర్ స్టైల్ మీకు బాగాలేదు, సూట్ అవ్వలేదు, చేంజ్ చేయండి అని కమెంట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ కొంచెం ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ వాయిస్ని కొంచెం, ఆ డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేయండి. సో చాలామంది అడుగుతారు ఎందుకు సేమ్ వేసుకుంటారని. యాక్చువల్లీ నాకు ఇలా వేసుకోవడం ఇష్టం, నాకు పఫ్స్ అంటే ఇష్టం. సో అందుకే నేను ఇలా వేసుకుంటాను. సో రెగ్యులర్గా ఎందుకు అది వేసుకుంటారంటే, రెగ్యులర్గా వేసుకుంటే ఈ పఫ్ అనేది మంచిగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎందుకంటే డే బై డే మనం వేసుకుంటాం కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది. సో నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటానండి. వేరే హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు కదా అని కూడా అంటారు. నేను చాలా హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను, బట్ ఎక్కువగా ఇది వేసుకుంటాను అంతే. సో అదండి నా ఆన్సర్. నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ డెఫినెట్లీ బేస్గా అప్లై చేస్తానండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు, ఏం యూజ్ చేస్తానో చెప్తే మీరు నవ్వుతారు. యాక్చువల్లీ నేను లాక్మీ సన్ స్క్రీన్ అండ్ లాక్మీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. రెండు కూడా సేమ్ బ్రాండ్వి యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో అందుకే నేను యూజ్ చేస్తాను. కాకపోతే ఇందులో కొంచెం నేను టర్మరిక్ వేస్తానన్నమాట. అదేంటి మాయిశ్చరైజర్లో టర్మరిక్ అని మీరు అనుకోవచ్చు, బట్ నేను మాయిశ్చరైజర్లో కొంచెం లైట్గా టర్మరిక్ వేసి యూస్ చేస్తాను. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ని మాయిశ్చరైజర్ని కలిపి పెట్టుకుంటాను. యాక్చువల్లీ నాకు ఓన్లీ సన్ స్క్రీన్ పెడితే చాలా గ్రీజీగా అనిపిస్తుంది. అదే మాయిశ్చరైజర్లో సన్ స్క్రీన్ యాడ్ చేసి పెట్టుకుంటే నాకు మంచి లుక్ అనిపిస్తుంది. సో అందుకే నేను మాయిశ్చరైజర్ని, సన్ స్క్రీన్ని యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మనం ఏ మేకప్ వేసుకున్నా సరే ముందు బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేస్ పర్ఫెక్ట్గా ఉంటే లుక్ మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువసేపు వరకు మనం చాలా గ్లోయిగా కనిపిస్తామన్నమాట. సో నేను ఈ రెండు అప్లై చేసుకుంటున్నాను. ఎక్కువగా నేను లాక్మీ ప్రోడక్ట్స్ని ట్రస్ట్ చేస్తానండి, అందుకే నేను రెండు కూడా సేమ్ బ్రాండ్వే యూస్ చేస్తున్నాను. ఇదైతే ప్రమోషన్ కాదండి, జెన్యూన్గా నేను యూస్ చేసేవి మీకు చెప్తున్నాను. సో మీరు కూడా యూస్ చేయొచ్చు మీది డ్రై స్కిన్ అయితే. అంటే స్కిన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను
ఇవి యూస్ చేస్తున్నాను, నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సో మీ స్కిన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రెండు యూస్ చేశాను కదా, తర్వాత మళ్ళీ కొంచెం మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఇలా యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక ఫంక్షన్ లుక్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఫంక్షన్ లుక్ అంటే కొంచెం హెవీగా రెడీ అయి ఉండాలి. సో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్తో అంత హెవీ లుక్ రాదు, అందుకే 2 times అప్లై చేస్తున్నా అండి నేను మాయిశ్చరైజర్. నాకు మాయిశ్చరైజర్ ఎక్కువగా అప్లై చేస్తే అండ్ రిజల్ట్ కూడా అంటే నేను రెడీ అయిపోయిన తర్వాత చాలాసేపటి వరకు నేను అలానే ఉంటాను అని నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను మాయిశ్చరైజర్ 2 times అప్లై చేస్తున్నా. నార్మలీ నేను ఇంట్లో ఉన్నప్పుడైతే ఒక్కసారి అప్లై చేస్తా. ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అలా ఉన్నప్పుడు నా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ ఫేస్ నుంచి ఎక్కడికి వెళ్ళకుండా అలానే స్టిక్ ఆన్ అయి ఉండడానికి నేను డెఫినెట్లీ మాయిశ్చరైజర్ ఒక 2 times అలా యూస్ చేస్తాను. నేను ఫేస్ బ్లెండర్స్ ఏమీ యూస్ చేయను, మనకి దేవుడు 2 చేతులు ఇచ్చాడు, వాటినే యూస్ చేస్తాను. వైట్ స్కార్స్ అలా కనిపిస్తాయి కదా, సో అక్కడ కూడా క్లీన్గా నేను రబ్ చేస్తున్నానండి. ఫేస్ అంతా ఒక ఈవెన్గా నేను చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాను. ఇంకా ఈ లుక్కి మెయిన్ పిల్లర్ అయిన ఫెయిర్ అండ్ లవ్లీని యూస్ చేస్తున్నా. నేను ఈ ఫెయిర్ అండ్ లవ్లీని చిన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నా అండి. ఇందులో కెమికల్స్ ఉంటాయని చిన్నపిల్లలు యూస్ చేయొద్దని అంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అసలు నన్ను యూస్ చేయనిచ్చేదే కాదు. ఫెయిర్ అండ్ లవ్లీని వద్దు, ఇప్పుడు పెట్టుకోకూడదు, నువ్వు చిన్నపిల్లవి అని చెప్తూ ఉండేది. సో నేను 8th class నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే మంచి గ్లోయి లుక్ లాగా అనిపిస్తుంది. సో నేను 100% ఫెయిర్ అండ్ లవ్లీయే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ మేము ఒక ఫంక్షన్ జరుగుతుండే మా ఇంట్లో, సో ఎప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాను కదా, ఆ రోజు ఫౌండేషన్ యూస్ చేస్తున్నారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు యూస్ చేయలేదు, సో అందుకే ఫౌండేషన్ పెట్టుకున్నా. ఆ రోజు నన్ను నేను చూసి చాలా భయపడిపోయాను. అంటే అంత ఘోరంగా ఫౌండేషన్ స్ప్రెడ్ అయింది, అసలు చాలా ఘోరంగా ఉన్నాను. ఫొటోస్లో కూడా ఏం బాగా రాలేదు. సో నేను అన్సాటిస్ఫై అయిపోయాను. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫౌండేషన్ని బ్లేమ్ చేయట్లేదు, ఆ ఫౌండేషన్ని నేను కరెక్ట్గా యూస్ చేయలేకపోయాను. అంటే ఎలా వేసుకోవాలి ఇవేవి తెలియదు కదా, సో అందుకే నా లుక్ అలా అయిపోయింది. ఓన్లీ ఫౌండేషన్ వేసుకుంటే ఏమంటుంది, ప్రైమర్ ఉంటుంది, కన్సిలర్ ఉంటుంది, మాయిశ్చరైజర్, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో అవన్నీ వేసుకుంటేనే ఒక కంప్లీట్ మేకప్ లుక్ అవుతుంది. అంతే తప్ప జస్ట్ ఫౌండేషన్ పెట్టేసుకుంటే మంచి లుక్ రావాలంటే రాదు కదా. సో నేను మాత్రం ఫౌండేషన్స్కి అగేనిస్ట్ అండి, ఎందుకంటే నాకు అస్సలు ఫౌండేషన్ వేసుకోరాదు. కాబట్టి నేను ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ని చూస్ చేసుకుంటా ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను కొంచెం హెవీ లుక్లో రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఒక 2 times అలా రాస్తున్నా. నేను ఫంక్షన్స్ అప్పుడు ఈ టిప్పే యూస్ చేస్తానండి. రీసెంట్గా మా చెల్లి ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఈ టిప్పే యూస్ చేసి మంచిగా రెడీ అయ్యాను. నేను కూడా ఈ టిప్స్ యూస్ చేసి రెడీ చేశాను. చూసారా ఫేస్ ఎంత మంచిగా అయిందో. ఒక 2 times ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది కదా. నేను కాంపాక్ట్ యూస్ చేస్తున్నా అండి. నేను పౌడర్ యూస్ చేస్తాను నార్మల్ అయితే, కానీ ఏవైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడు 100% నేను కాంపాక్టే యూస్ చేస్తా. మరి ఎక్కువగా కాంపాక్ట్ వేసుకోను, జస్ట్ ఫేస్ని సెట్ చేయడానికి అంతే. నేను పర్టికులర్లీ ఒక కాంపాక్ట్కి అయితే స్టిక్ అయి ఉండనండి. నాకు ఏ కాంపాక్ట్ నచ్చితే ఆ కాంపాక్ట్ తీసుకుంటా యూస్ చేస్తా. జస్ట్ ఫేస్ ట్యాప్ చేసుకోవడానికి అంతే. పౌడర్ వేసుకుంటే స్క్రాచెస్ లాగా వస్తుంది. సో అందుకే నేను ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు కాంపాక్ట్ మాత్రం యూస్ చేస్తాను. ఎక్కువ మనీ పెట్టేసి అవన్నీ మేకప్ ప్రోడక్ట్స్ కొనుక్కొని రెడీ అవ్వడం కన్నా ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటే సింపుల్గా ఇంట్లో మంచి లుక్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు అండ్ క్విక్గా కంప్లీట్ అయిపోతుంది మన లుక్ అంటుందండి. యాక్చువల్లీ నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ ఇవి వేసుకుంటేనే ఇంత టైం తీసుకొని రెడీ అవుతున్నావు, అదే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తే ఇంకెంత సేపు రెడీ అవుతావు అని అనేది. అది కూడా నిజమే కదా, జస్ట్ సింపుల్ వాటితోనే నేను ఇంత టైం కన్జ్యూమ్ చేస్తున్నా. ఐ షాడో వేసుకోవాలి. ఐ షాడో ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ యూస్ చేయొద్దు. డార్క్ కలర్స్ యూస్ చేస్తే మొత్తం ఐ దగ్గర హైలైట్ అవుతుంది, ఫేస్ డల్గా అయిపోతుంది. సో మనం
లైట్ పింకిష్ కలర్ యూస్ చేయాలి. సో నా దగ్గర ఉన్న ఒక లైట్ షేడ్ లిప్స్టిక్ని నేను ఐ షాడో లాగా వేస్తున్నా. సో మనం ఎక్కువగా అప్లై చేసినా కూడా లైట్ షేడ్ లిప్స్టిక్ కాబట్టి మంచి గ్లోయి లుక్ ఇస్తుంది, షైనింగ్ లుక్. సో నేను ఎప్పుడు ఇదే లిప్స్టిక్ యూస్ చేస్తానన్నమాట. చాలా లైట్ లిప్స్టిక్, పేస్టల్ కలర్ లిప్స్టిక్, లైట్ పింక్, చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఫేవరెట్. కొన్నాను కానీ చాలా రోజులు వస్తుంది లిప్స్టిక్, డేట్ కూడా అయిపోలేదు, ఇంకా 2 years ఉంది. నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది ఈ లిప్స్టిక్. అయితే ఐ షాడో లాగా యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో లిప్స్టిక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ లైట్ షేడ్ లిప్స్టిక్నే యూస్ చేసేదాన్ని. సో లిప్స్టిక్ పెట్టినట్టు ఉండదు కానీ లిప్స్ మంచిగా కనిపిస్తాయి. అందుకే నాకు ఈ లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం. 2 in 1 అనమాట. నెక్స్ట్ స్టెప్ లైనర్. నేను బ్లూ హెవెన్ వాళ్ళ లైనర్ యూస్ చేస్తున్నా. బ్లూ హెవెన్ లైనర్ చాలా హవర్స్ వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాతనే లైనర్ పోతుంది. అందుకే నేను ఎక్కువగా బ్లూ హెవెన్ ఐలైనరే యూస్ చేస్తా. ఎప్పుడైనా మీరు ఐలైనర్ పెట్టుకునేటప్పుడు ఒక టిప్ యూస్ చేయండి. స్టార్టింగ్ నుంచి లైనర్ పెట్టుకోకండి, ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. మిడిల్ నుంచి ఎడ్జ్కి అన్న తర్వాత ముందు ఫిల్ చేయండి. సో అలా చేస్తే ప్రాపర్గా లైనర్ వస్తుంది. యాక్చువల్లీ మా కాలేజ్లో ఐలైనర్ పెట్టుకునే నేను సెకండ్ పర్సన్ అనమాట. ఇంకొక అమ్మాయి పెట్టుకుంటుంది, తను ఇంకా చాలా బాగా పెట్టుకుంటుంది లైనర్. సో నేనైతే సింపుల్గా పెట్టుకుంటా కానీ తను మాత్రం కర్వ్ షేప్లో చాలా బాగా పెట్టుకుంటుంది. తనలాగా నాకు వచ్చు, బట్ నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు, అంటే నా ఫేస్కి సెట్ అవ్వదు వల్ల. సో నా ఫేస్కి ఎలా అయితే సెట్ అవుతుందో నేను అలా రెడీ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. సో నేనైతే నాకు వచ్చినట్టే పెట్టుకుంటానండి. అండ్ నేను పెట్టుకునే విధానం కూడా మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, సిరి నాకు లైనర్ పెట్టడం నేర్పించవా అని చెప్పి. సో నేను ఏదో బాగా పెడతానని చెప్పట్లేదు, బట్ అందరికీ నేను పెట్టుకునే ఐలైనర్ అంటే ఇష్టం అని చెప్తున్నా. అండ్ మా చెల్లికి కూడా చాలా ఇష్టం. మనం ఒక గ్రాండ్ లుక్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్టిక్కర్ కూడా మంచి డిజైన్ది హైలైట్ది పెట్టుకోవాలి. నార్మల్గా చిన్న బొట్టు పెట్టుకుంటే అంత బాగా ఎలివేట్ అవ్వదు. సో అందుకే నేను ఇలాంటి డిజైన్ టిక్లీస్ అనేవి పర్చేస్ చేసుకుంటా. సో అవి పెట్టుకుంటే లుక్ మంచిగా అనిపిస్తుంది. అండ్ నాకు పొడుగ్గా ఉండే స్టిక్కర్స్ మంచిగా ఉంటాయి అనిపిస్తుంది. సో నేను ఇవి ప్రిఫర్ చేస్తాను. లిప్స్టిక్ పెట్టుకుంటున్నానండి. ఇది 2000 వర్త్ లిప్స్టిక్. నాకు మాత్రం జస్ట్ 1 రూపీకి వచ్చింది. 2000 లిప్స్టిక్ 1 రూపీకి ఎలా వచ్చిందనే కదా మీ డౌట్, నేను చెప్తాను. యాక్చువల్లీ మా డాడీ ఐపీఎల్ ఎక్కువగా చూస్తారనమాట, ఐపీఎల్. సో అందులో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే మా డాడీకి లిప్స్టిక్ ఫ్రీగా వచ్చిందనమాట. జస్ట్ 1 రూపీ పే చేస్తే చాలు, కానీ డెలివరీ ఛార్జెస్ ఒక 200 ఉంది. సో 2000 లిప్స్టిక్ కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా మంచిగా ఉందండి లిప్స్టిక్ షేడ్ అయితే. ఒక లిప్స్టికే కాదు, ఇంకొక లైట్ షేడ్ లిప్స్టిక్ కూడా వచ్చింది, ఒక డార్క్ షేడ్ అండ్ ఒక లైట్ షేడ్. నాకైతే చాలా నచ్చింది. లిప్స్టిక్ అయితే అసలు స్ప్రెడ్ అవ్వదు అండ్ ఆల్సో చాలా హవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్గా అలానే ఉంటుంది. సో వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్. నా కమెంట్స్లో లిప్స్టిక్ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఆ లింక్ మిస్ అయిందండి, నేను చెక్ చేసి డెఫినెట్లీ పోస్ట్ చేస్తానండి. సో ఇలా లిప్స్టిక్ పెట్టేసుకున్న తర్వాత చూసారా ఫేస్లో గ్లో వచ్చేసింది. అంటే మన లుక్ అనేది హైలైట్ అవ్వాలంటే డెఫినెట్లీ లిప్స్టిక్ మ్యాండేటరీ. అది అన్నిట్లలో అన్ని కాస్ట్యూమ్స్లో ఇలా వేసుకోకూడదు లిప్స్టిక్. ఫంక్షన్ కాబట్టి, ఒక గ్రాండ్ లుక్ కాబట్టి డార్క్ షేడ్స్ ప్రిఫర్ చేస్తున్నా. బట్ నార్మల్ బయటికి వెళ్ళడానికైనా లేకపోతే కాలేజ్ స్కూల్ పర్పస్లో అయితే ఇలా పెట్టుకోవద్దు. జస్ట్ లైట్ షేడ్ లిప్స్టిక్ యూస్ చేస్తే మంచిగా కనిపిస్తాము. సో ఒక్కొక్క డ్రెస్సింగ్కి ఒక్కొక్క లిప్స్టిక్ బాగుంటుంది. సో నేను ఈ డార్క్ షేడ్ లిప్స్టిక్ వేసుకున్న తర్వాత ఒక పింక్ లిప్స్టిక్తో మళ్ళీ పైన కోట్ వేస్తున్నా ఒక మంచి షేడ్ కోసం. సో మొత్తం అది మెరూన్ షేడ్ అయిపోయింది. ఇది వేసిన తర్వాత బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇలా నేను లిప్స్టిక్స్ని మిక్స్ చేస్తూ మంచి షేడ్ని క్రియేట్ చేస్తాను. ఇంకా లాస్ట్కి కుంకుమ పెట్టుకోవాలి. యాక్చువల్లీ కుంకుమ పోకూడదని నేను ఫస్ట్ లిప్ బామ్తో నేను కింద ఇలా రాసేసి దానిపైన కుంకుమ పెడతాను. అలా పెడితే కుంకుమ అసలు రాలిపోదు, అలానే ఫేస్కి స్టిక్ అయి ఉంటుంది. సో ఈ టిప్ నేను యూస్ చేస్తా. నేను చాలామంది అడుగుతారు, ఏంటి నువ్వు అంత పెద్దగా కుంకుమ పెట్టుకుంటావు ఏంటని. సో దానికి ఆన్సర్ నేను మీకు చెప్తానండి. సో మీరు ఒక్కసారి ఇప్పుడే అబ్జర్వ్ చేయండి, కుంకుమ పెట్టక ముందు నా ఫేస్ ఎలా ఉంది అండ్ కుంకుమ పెట్టిన తర్వాత నా ఫేస్ ఎలా ఉందని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.
కుంకుమ పెడితే ఫేస్లో మంచి కళ ఉంటుంది. నాకు ఒక్కదానికి కాదు, ఎవరికైనా కుంకుమ పెడితే చాలా మంచి లుక్ ఉంటుంది. సో నేను అందుకే నాకు నచ్చి పెట్టుకుంటాను అంతే. మీలో చాలా మందికి నచ్చలేదు ఇంత పెద్దగా కుంకుమ పెట్టుకుంటున్నావు ఏంటి అని, బట్ నాకు ఇలా ఇష్టం అండి, అందుకే పెట్టుకున్నాను. బట్ మీ అందరి కోసం కుంకుమ పెట్టుకోకుండా కూడా వీడియోస్ తీస్తాను, ఎందుకంటే మీకు నచ్చినట్టు తీయడం నా రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి హెవీ డ్రెస్సింగ్కి డెఫినెట్లీ కుంకుమ ఉండాలి, అప్పుడే కళగా ఉంటుంది. సో కుంకుమ పెట్టేసిన తర్వాత నాకు లుక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జ్యువెలరీ పార్ట్. సో నేను ఈ జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటున్నా, ఈ చిన్న నెక్లెస్తో పేరప్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ నెక్లెస్ చాలా నచ్చిందండి, సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. సో ఈ నెక్లెస్ని ఈ లుక్లో వేసుకుందాము అనుకుంటున్నా. మొత్తం హెవీగా కాకుండా నార్మల్గా సింపుల్గా బ్యూటిఫుల్గా కనిపించాలని ఈ లుక్ చేస్తున్నాను. అండ్ ఈ నెక్లెస్ అయితే నాకు ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఇది గుత్త పూసల నెక్లెస్ అండి, మొత్తం కింద వైట్ కలర్ పూసలు వచ్చాయి అండ్ చాలా బాగుంది నెక్లెస్. చూసారా ఎంత బాగుందో నెక్లెస్ వేసుకోగానే, మొత్తం మెడకి సెట్ అయిపోయింది. ఇంకా ఇయర్ రింగ్స్ చేంజ్ చేయాలి. చాలా చిన్నగా వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితే, బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. సింపుల్ లుక్ని క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ జ్యువెలరీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మరీ హెవీగా ఉండకుండా సింపుల్గా ఎలిగెంట్గా క్యూట్గా కనిపిస్తాయి. సారీస్ ఏమైనా వేసుకున్నప్పుడు రెండు హారాలు వేసుకుని అలా రెడీ అవ్వడం కన్నా ఇలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా రెడీ అవుతే అందరూ మన వైపే చూస్తారు, అంత క్యూట్గా కనిపిస్తాం కాబట్టి. కాకపోతే నాకు పర్సనల్లీ కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం అండి. నేను మీకు చూపించాలని చెప్పేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా, బట్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్కి చోకర్కి చాలా బాగా సెట్ అయిపోయిందండి, మంచి లుక్ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో నెక్లెస్, చాలా ఎలిగెంట్ లుక్ ఉంది కదా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ లుక్లో నేను చాలా మంచిగా అనిపించాను. సో నేను చెప్పాను కదా నాకు కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం. నా దగ్గర ఉన్న ఒక పెద్ద ఇయర్ రింగ్స్తో ఈ చోకర్ని పేరప్ చేస్తున్నా. నాకు ఈ పెద్ద ఇయర్ రింగ్సే నచ్చాయండి, ఆ చిన్న ఇయర్ రింగ్స్ కన్నా కూడా మంచి లుక్ ఇచ్చాయన్నమాట ఈ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. బట్ చిన్నవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. సింపుల్గా కావాలంటే చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, అండ్ కొంచెం గ్రాండ్గా హెవీగా కనిపించాలంటే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏది నచ్చింది కింద కమెంట్ చేయండి. సో నా లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. అంతా రెడీ అయిపోయాను, కానీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అదేంటంటే బ్యాంగిల్స్ నాకు చాలా ఫేవరెట్ అండి. బ్యాంగిల్స్ వేసుకుంటేనే తెలుగు అమ్మాయి లుక్ వస్తుంది. నేను రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉంది కదా, సో నేను బ్లూ కలర్ బ్యాంగిల్స్ యూస్ చేశాను. రెడ్ బ్యాంగిల్స్ నాకు టైంకి దొరకలేదు, బట్ ఈవెన్ దో బాగున్నాయి. అండ్ ఒకవైపు నేను వాచ్ పెట్టుకుంటున్నాను. 2 సైడ్స్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఏం బాగుంటుందని ఒక సైడ్ నేను వాచ్తో పేరప్ చేస్తున్నా. బ్యాంగిల్స్ వేసుకోగానే నాకు కంప్లీట్ లుక్ అనేది అయిపోయిందండి. చూసారా, కాంప్లికేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి యూస్ చేయకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే ఇలా రెడీ అయిపోయాను. సో మీరు కూడా నేను ఎలా అయితే రెడీ అయ్యానో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 100% మీ లుక్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, నాది గ్యారంటీ. నా కంప్లీట్ లుక్ని ఇప్పుడు మీరు చూడండి. యాక్చువల్లీ నాకు శారీ కట్టుకోవడం రాదు, బట్ ఈవెన్ దో నేను వీడియోలో చూసి ఈ శారీని నేనే కట్టుకున్నాను నేర్చుకోవాలని చెప్పి. నాకైతే ఈ లుక్ చాలా చాలా బాగా నచ్చిందండి. సో మీకు నా లుక్ ఎలా అనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. నేను ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా కూడా ఇంత గ్లోయి లుక్ తీసుకొచ్చాను. అండ్ నన్ను చాలామంది అడుగుతారు మీ ఫేస్ హెల్దీగా ఉండడానికి రీజన్ ఏంటి అని. యాక్చువల్గా నేను హెల్దీ ఫుడ్ తిందాము అని అనుకుంటానా, జస్ట్ 1 డే ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్గానే హెల్దీ ఫుడ్ తీసుకోను, నచ్చింది తింటాను. ఏదైనా నాకు తినబుద్ధి అయిందనుకో, సో క్రేవింగ్స్ని ఆపుకోలేను, డెఫినెట్లీ తింటాను. అయినా హెల్దీ స్కిన్ ఉంది అని అంటే వాటర్ ఎక్కువ తాగుతాను మెయిన్లీ. అండ్ ఆల్సో మేకప్ ప్రోడక్ట్స్ అస్సలు యూజ్ చేయనండి. సో దానివల్ల నా స్కిన్ బాగుంది. సో మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదైనా అకేషన్ అయినా ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఇలాంటి మంచి లుక్ని క్రియేట్ చేయొచ్చు. మా ఇంట్లో నేనే మంచిగా రెడీ అవుతాను అందరూ అంటూ ఉంటారు. అండ్ ఎవరైనా రెడీ చేసినా కూడా వాళ్ళ మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటారు. నేను మేకప్ యూజ్ చేయను, సో నేను ఎలా రెడీ అవుతానో వాళ్ళని కూడా అలానే రెడీ చేస్తాను. సో చాలా సేపు వరకు మేము ఇలానే ఉంటాము, అసలు మాకు ఖరాబ్ అవ్వము, ఎలా ఉన్నామో అలానే ఉంటాము అంటూ ఉంటారు. సో దానికి నేను
యూస్ చేసే ట్రిక్స్ అండ్ టిప్స్ ఈ వీడియోలో నేను మీ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకీర్తి వ్లాగ్స్. బాయ్.